Behind every technology, there is a concept. Behind every concept, there is an understanding. వెల్కమ్ బ్యాక్ టు తన్మటెక్ అకాడమీ అండ్ ఈరోజు మనం పాలిమార్ఫిజం ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలిమార్ఫిజం అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ ఏంటి, అండ్ ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, ఓకే, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేవి ఈ వీడియో ఎండ్ లోపల చూద్దాం. ఓకే, డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. ఓకే, polymorphism. Polymorphism means simple meaning, many forms. Okay, same function or method behaves differently in different situation. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ డెఫినేషన్ అర్థం చేయకముందు ఒక చెప్పాలి, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక స్టూడెంట్గా ఉంటాం ఎక్కడ, క్లాస్లో. ఇప్పుడు బీటెక్ స్టూడెంటా, ఎవరైనా సరే స్టూడెంట్ ఇన్ క్లాస్ రూమ్. ఓకే, అండ్ చిల్డ్రన్ ఇన్ హౌస్, పిల్లలుగా ఉంటాం ఇంట్లో. ఇంకా ఒకవేళ మనం జాబ్ చేస్తా ఉంటే ఎంప్లాయీ ఇన్ ద ఆఫీస్లో ఎంప్లాయీగా ఉంటాం. ఇప్పుడు ఒకవేళ మనం పెయింటర్, అది కూడా మనకు పెయింటింగ్ వచ్చు కాబట్టి పెయింటర్ అయినా అవ్వచ్చు మనం, అదొక జాబ్ కదా. సో పెయింటర్ ఇన్ పెయింటింగ్. సో పెయింటింగ్ స్కూల్ ఆర్ సంథింగ్, ఇఫ్ యూ లెర్నింగ్ సంథింగ్ అబౌట్ పెయింటింగ్. ఒక్కొక్కరు అంటే ఒక మనిషి ఇన్ని రకాలు చేస్తున్నారు అనమాట, దాన్నే పాలిమార్ఫిజం అంటాం. అంటే సేమ్ ఫంక్షన్ బిహేవ్స్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్. ఒక ఫంక్షన్ అనేది డిఫరెంట్గా వర్క్ అవుతుందంట, డిఫరెంట్ సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఇట్ వర్క్స్ డిఫరెంట్లీ. ఓకే, అంటే వన్ ఇంటర్ఫేస్ ఉంటుంది కానీ మెనీ ఫార్మ్స్ ఉంటుంది అనమాట, దాన్ని పాలిమార్ఫిజం అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేప్ తీసుకుందాం. షేప్ ఇప్పుడు ఎస్, షేప్ ఎస్ అని తీసుకుంటే ఇప్పుడు ఎస్ డాట్ డ్రా అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ డ్రా అనేది ఏమేమి డ్రా చేస్తాం, సర్కిల్ డ్రా చేయొచ్చు, రెక్టాంగిల్ డ్రా చేయొచ్చు, ట్రయాంగిల్ డ్రా చేయొచ్చు, రాంబస్ డ్రా చేయొచ్చు, చాలా డ్రా చేయొచ్చు. ఇవన్నీ అంటే ఒక సర్కిలే, నాట్ సర్కిల్, ఓన్లీ వన్ డ్రా అనే మెథడ్ ఎన్ని ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకుంటాం చూడండి. సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఇవన్నీ ఒక డ్రా అనే మెథడ్తోనే వర్క్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే వి డ్రా ద సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఓకే, ఆల్ ద షేప్స్. దిస్ ఈస్ నోన్ యాజ్ పాలిమార్ఫిజం. దీంట్లో టూ టైప్స్ ఉన్నాయన్నమాట, కంపైల్ టైం, రన్ టైం. కంపైల్ టైం అంటే ఇందులో ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటే ఇది స్టాటిక్ పాలిమార్ఫిజం అన్నమాట. ఓకే, ఇది ఫంక్షన్ ఓవర్లోడింగ్ ద్వారా వస్తుంది ఈ కంపైల్ టైం పాలిమార్ఫిజం. ఓకే, కోడ్ అనేది కంపైల్ టైంలోనే రన్ అవుతుంది అనమాట, దాన్ని కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. అండ్ మెయిన్ డెఫినేషన్ ఈస్ సేమ్, ఇందులో సేమ్ ఫంక్షన్ ఉంటుంది బట్ డిఫరెంట్ పారామీటర్స్. చూడండి, సేమ్ ఫంక్షన్ యాడ్ అనేది సేమ్ ఫంక్షన్, అండ్ int a int b 2 parameters, int a int b int c 3 parameters, different parameters అన్నమాట. సేమ్ ఫంక్షన్ అండ్ డిఫరెంట్ పారామీటర్స్ ఈజ్ నోన్ యాజ్ కంపైల్ టైం పాలిమార్ఫిజం. ఓకే, దీన్నే కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటాం. రన్ టైం పాలిమార్ఫిజం, ఇందులో మెథడ్ ఓవర్ రైడింగ్ ఉంటుంది, వర్చువల్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఇందులో ఏముంటాయి, సేమ్ ఫంక్షన్, సేమ్ పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, మెయిన్గా ఈ రన్ టైం పాలిమార్ఫిజం అనేది రన్ టైంలో వర్క్ అవుతుంది అనమాట, రన్ టైంలోనే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. మెయిన్గా దీంతో ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ చేస్తాం రన్ టైంలో, అదే కంపైల్ టైంలో యూజ్ చేయం అనమాట. ఈ రన్ టైంలో ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ చేస్తాం, అంటే పేరెంట్ చైల్డ్ క్లాసెస్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ పారామీటర్స్ ఉంటాయి, సేమ్ ఫంక్షన్ నేమ్, సౌండ్ అనేది సేమ్ ఫంక్షన్ నేమ్, అండ్ పారామీటర్స్ అనేది ఏం లేవు ఇక్కడ, రెండు ఈక్వల్. ఓకే, dog is acquiring all properties and behaviors of animal class here. ఓకే, అండ్ ఇది వర్చువల్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేస్తాం. వర్చువల్ ఇక్కడ కీవర్డ్ అనేది ఒక వర్చువల్, అది యూజ్ చేస్తాం. బేస్ క్లాస్లోని ఎప్పటికీ పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్, వాట్ ఎవర్ వి కాల్, పేరెంట్ క్లాస్లోని వర్చువల్ ఫంక్షన్ అనేది ఎప్పటికీ యూజ్ చేస్తాం అనమాట, వర్చువల్ అనేది. ఓకే,
నెక్స్ట్ బెనిఫిట్స్. ఈ వర్చువల్ అంటే ఏంటి? దాని యొక్క యూజెస్ ఏంది? ఎందుకు యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే అది ఒక ఫుల్ కాన్సెప్ట్ అనమాట. క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. దీని యొక్క బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఏంటేంటి? ఫ్లెక్సిబిలిటీ, కోడ్ రీయూజబిలిటీ, ఈజీ మెయింటెనెన్స్, బెటర్ ఎక్స్టెన్సిబిలిటీ. అంటే రీయూజ్ ఎక్కువ, ఎందుకంటే ఇన్హెరిటెన్స్ యూజ్ చేసింది కాబట్టి ఇది బెటర్ రీయూజబిలిటీ అనమాట. ఈజీ మెయింటెనెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపైల్ టైంకి రన్ టైంకి డిఫరెన్సెస్ చూద్దాం. ఇది స్టాటిక్, ఇది డైనమిక్ అనమాట. ఇది ఫంక్షన్ ఓవర్లోడింగ్ చేస్తుంది, ఇది ఫంక్షన్ రైడింగ్ చేస్తాం. ఇది సేమ్ ఫంక్షన్, ఇది కూడా సేమ్ ఫంక్షన్. ఇది డిఫరెంట్ పారామీటర్స్, ఇది సేమ్ పారామీటర్స్ అనమాట. ఇందులో ఇన్హెరిటెన్స్ అనేది ఉండదు, ఇది ఉంటుంది. ఓకే. కంపైల్ టైంలోనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, డిసైడ్ చేస్తుంది. ఇది రన్ టైంలో డిసైడ్ చేస్తుంది అనమాట ఏది పోవాలి అని. ఫస్ట్ సింపుల్గా చెప్పాలంటే పాలిమార్ఫిజం ఈజ్ అన్ అబిలిటీ of a same function or method to perform different tasks based on the different situations. Okay. Some important interview questions ఏంటంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఈజ్ అచీవ్డ్ బై అంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్, అదే రన్ టైమ్ అంటే ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ వర్చువల్ ఫంక్షన్స్ ఆల్సో. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే స్టాటిక్ పాలిమార్ఫిజం అనమాట. ఫర్ రన్ టైమ్ అంటే డైనమిక్ పాలిమార్ఫిజం. ఓకే. దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ పాలిమార్ఫిజం. ఐ థింక్ మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ దెన్ షేర్ ఇట్, comment it, and do subscribe to my channel. And for every technology you have to learn something new, so keep learning, keep growing. This is Tanmay signing off.